లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. Hi, hello, good evening. Welcome to D Celebrity Special 2. డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో మన సూపర్ స్టార్ జడ్జెస్ ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. గత 3 వారాలుగా ప్రతి ఛాలెంజ్ గెలుస్తూ హ్యాట్రిక్ హిట్లతో మా అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అలాగే హ్యాట్రిక్ ఫ్లాపులతో మా అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. ముందు హ్యాట్రిక్ తో హ్యాపీగా ఉన్నటువంటి మన అమ్మాయిల టీం ని పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీ సత్య అండ్ టీమ్. హ్యాపీ మూమెంట్ నో మోర్ కమెంట్ బాడీ డిమాండ్ టచింగ్ 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 లవ్లీ జపాను సిల్క్ షిఫాను ఇష్క్ తుఫాను టచింగ్ 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 టచింగ్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన గర్ల్స్ కి అసిస్టెంట్లుగా రావడానికి మన బాయ్స్ టీం సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆది అండ్ టీమ్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. కాదన్నా ఈడెవడో నా అసిస్టెంట్ అన్న ఫస్ట్ అర్జెంట్ గా టచ్ అప్ చేయి. అబ్బా హలో ఒక నిమిషం, టచ్ అప్ పేరుతో నన్ను టచ్ చేయి, ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను ఎవరు టచ్ చేయలేదు. మొన్న అదేదో షోలో చూసాను, వాడు గిరగర తిప్పేస్తున్నాడు వెనకేస్తున్నాడు. ఇక్కడ దురద పుడుతుంది. ఎక్కడమ్మా ఇక్కడేనా? రే అది ఇక్కడ రా. అరే నగ్మా నువ్వు కూడా అసిస్టెంట్ గా ఉండాలి రా. అంటే అది కాదు. ఏంటి నోరు మూసేస్తా దాహం వేస్తుందిరా. అబ్బా నువ్వు షోలో తీరుస్తాడంటాడు. అయ్యో టచ్అప్ చేయండి. ఏదో గుచ్చుకుంది అమ్మగారు. ఏమైంది? అంటే మీరు గులాబీ పువ్వు కదా, ముళ్ళు గుచ్చుకున్నాయి. అరే నేను ఈ అమ్మగారిని చూసుకుంటాను, మీరు మిగతా వాళ్ళకి టచ్అప్ ఒక చేయండి. నిమిషం, ఎవరిని చూసుకోవాలో ఎవరిని చూసుకోవద్దో నేను చెప్తాను, నువ్వు డిసైడ్ అయ్యేదేంది? మీకు కూడా గొడుగు పట్టాలా? మాస్టర్ ఈ అసిస్టెంట్ ని మధుబాబు అసిస్టెంట్ కి అసిస్టెంట్ లో పెట్టబోతున్నాం. నీకు నవ్వుతున్నావు ఏంట్రా నువ్వు? వీడెవడయ్యా, వీడు వద్దని కూడా అనట్లేదు. ఏరా ఎండ తగలకూడదా? ఇంకేముందరా తగలడానికి? ఏడా ఈ రోజుతో మేము చేసే టాస్క్లు అయిపోయినాయి. ఇక నుంచి రోజు టాస్క్లు వాళ్ళే చేస్తారు. ఈ ఎపిసోడ్ ఎవరు చేయబోతున్నారు పర్ఫార్మెన్స్లు? నేనే అన్న. అది 2 సూపర్. 3 వాడిపోతే వీడు వీడిపోతే వాడు అని టాస్కులు ఛాలెంజ్లు అని ఎవడన్నా ఎగపడితే రాట్లేదే. అరే పండు ఏం పీకుతున్నావు అక్కడ? ఏం పీకుతున్నావు నువ్వు? మాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. తెక్కేంటో చూపిస్తాం, అందరు లెక్కలు తేలుస్తాం. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో ఈ వారం మనం జరుపుకోబోతున్నటువంటి థీమ్ ప్రొఫెషన్ థీమ్. బాయ్స్ టీం నుంచి పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ రాము రాథోడ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాము. అక్క నువ్వు చూస్తే సంగీతం, తను చూస్తే రైటర్, సింగర్, ఇప్పుడు డాన్సర్ కూడా. మరి నీకు తను? ఉండండి, అసలుకే నాకు కంగారుగా ఉంది, ఎలా చెప్పాలి. వెళ్ళు మరి. ఆల్ ది బెస్ట్ అక్క. ఇది చాలరా మా అమ్మాయిని పడేయడానికి. ఆల్ ద బెస్ట్ రా.
ఏదో ఇస్తానన్నా? నువ్వేదో చెప్తానన్నావు. అమ్మో, నాతోనే చెప్పించేలా ఉన్నాడే. అమ్మో, నాతోనే చెప్పించేలా ఉందే. సరే, ఇంతకుముందు నువ్వు రైటర్వి, సింగర్వి, ఇప్పుడు డాన్సర్ కూడా. నీకు ఒక రాగం ఇస్తా, పాట పాడుతూ డాన్స్ చేస్తావా? అది నీకు ఇష్టమైతేనే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. అదే నువ్వేం చెప్తే చేస్తా. సరే. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని బగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని బగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే. గానం గీతం కాగా కవిని నేనై. నాలో కవిత నీవై. కావ్యమైనది తలపో పలుకో మనసో. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఇప్పుడు చూద్దాం. తననా తననా తన్నా తననా తననా అన్నా తానా తన్నా తానం సరనా తన్నా తానా అన్న తాళం ఒకటే కదా. ఇదేనా ఇస్తానంది? నువ్వు చెప్పు, నేనిస్తా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. లా 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 కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. విత్ యువర్ పర్మిషన్ మనం జడ్జ్మెంట్ కి వెళ్లే ముందు ఒక్కసారి మన జూనియర్ శ్రీదేవి ఒక్కసారి వచ్చేయండి అమ్మా. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. ఇంకా ఆలస్యం చేయను. ఓవర్ టు జడ్జెస్. శేఖర్ మాస్టర్. ఇదే చిట్టి మాస్టర్ కోరియోగ్రఫీ అంటే.
చాలా బాగా చేసేవారు అమలాత. దానితో మీ బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. బాయ్స్ ఒక మంచి క్యూట్ కపుల్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఇన్వాల్వ్ అయిపోయాం. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి క్యూట్ పర్ఫార్మెన్స్ చూసాను. Thank you, Shekhar Master. Hansika ji. Chota packet, Pedda dhamaka. Ramu, what to say? Throughout your act, I had a very sweet smile, and it's all because of Chitti Master. You've choreographed so well. Likita, so much innocence in you, and both of you look very cute together. The entire act was very sweet. Good luck, Chitti Master. All the best, Ramu. Thank you so much, Hansika ji. Ganesh Master. చాలా బాగా చేశారు. సో ఇది విజిల్ పర్ఫార్మెన్స్ కాదు, దాన్ని దాటింది. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. సో ఇది ఓన్లీ చిట్టి మాస్టర్ గురించి. చిన్న నవ్వునవి వందెల నిలువి గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. పొన్నారి. సూపర్. మరి మ్యాజికల్ పర్ఫార్మెన్స్ కి మన జడ్జెస్ ఇచ్చేటువంటి స్కోర్స్ తెలుసుకుందాం. బిగినింగ్ విత్ శేఖర్ మాస్టర్. 9.5 out of 10. Hansika ji. ఇంకొక 9.5 out of 10 boys. Ganesh Master. .5 out of 10 boys. 28.5 out of 30. నువ్వు చెప్పే స్కోర్లు మాకు అవసరం లేదు. మేము చూసాం కదా అన్ని 9.5. నువ్వు చెప్పాలా మాకు. జాను ఈ పని చేయు. ఈ రోజు నుంచి మాది. కూర్చోవా. ఆది కూర్చో. ఆది సూపర్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారు. సో కంగ్రాచులేషన్స్. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ప్రొఫెషన్ థీమ్ లో గర్ల్స్ కి తీవ్రమైనటువంటి ఛాలెంజ్ చేయడానికి బాయ్స్ టీమ్ నుంచి చరణ్ సాయి రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చరణ్ సాయి. మై డియర్ డెలివరీ బాయ్స్, ఈ రోజు సండే గ్యాప్ లేకుండా మ్యాప్ పెట్టుకొని డెలివరీ మీద డెలివరీ అద్దర కొట్టేద్దాం. రే, ఈ రోజు నేను ఎక్కువ డెలివరీలు చేసి అమ్మకి మెడిసిన్ పట్టుకెళ్ళాలరా. రే, నాకు డెలివరీ వచ్చిందిరా. 130 రూపాయలు మిగులుతున్నాయిరా మామా. రే, ఏమన్నా పిచ్చా నీకు? 30 కిలోమీటర్స్ రా, వెళ్ళగలవా? పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు. పడేసి పరుగు నేర్పు ఆడే బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని. బ్రో, నువ్వు ఉన్న లొకేషన్ తప్పు. నీకు లొకేషన్ చెప్తా, ఒకసారి విను. రైట్, లెఫ్ట్, స్ట్రైట్. ఎంతసేపు అమ్మా? టైం అవుతుంది, త్వరగా రా. నేను పెట్టింది వెజ్, నువ్వు తీసుకొచ్చింది నాన్ వెజ్. కామన్ సెన్స్ ఉంటుంది అంటే మీ డెలివరీ బాయ్స్ కి. తెలుసురా మనకి, మనం తప్పు చేయలేదని. ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. చూద్దామళ్ళీ
ఇంటి గడప దాకా బస్సు కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీ దైన గెలుపు దారిలోన. నాన్న మెడిసిన్స్ తీసుకొస్తున్నావా? అమ్మా అది ఇవ్వరా ఆంటీ గారు, మీరు టెన్షన్ పడకండి, మేమందరం ఉన్నాగా. వాడు మెడిసిన్ తీసుకుని నేరుగా మీ దగ్గరికి వస్తాడు. ఎవరేమనుకున్నా సరే మన పని మనం గర్వంగా చేయాలి. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది శేఖర్ మాస్టర్? నిజంగా ఆ డెలివరీ బాయ్స్ అందరికి బాబీ మాస్టర్ కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగా నచ్చిందిరా. థ్యాంక్ యూ మాస్టర్. కానీ ఒక కంప్లైంట్ ఉంది, నువ్వు ప్రతి సాంగ్ లో ఫ్లోర్ మూమెంట్స్ చేస్తున్నావు. ఫ్లోర్ మూమెంట్స్ పవర్ మూవ్స్ వద్దు. అక్కడ డైలాగ్ కంప్లీట్ అవ్వకముందే మనోడు వాళ్ళ మీద లీన్ అవుతున్నాడు, ఏదో మూమెంట్ చేయాలి అన్నట్టు. అలా ఉండకూడదు. నువ్వు డాన్స్ లో చేస్తేనే ఒక ఫ్లో ఉండాలి, కానీ కావాలని మూమెంట్ చేసినట్టు ఉండకూడదు. నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్ మోగతం లాగా అంటే నేను చూసి నిజంగా నాకు ఆ ఫీల్ కలిగింది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. Hi Charan Sai. Hi mom. Hi. Firstly, if delivery boys were so cute, I would take delivery myself. You were so cute. You were really nice. Chala baga chesaru. Bobby. Madam. So we all discussed here a little less of flaw movements, but otherwise I think the entire act was great. Yeah, I wish you all the best and you guys rock. Thank you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. అండ్ గణేష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇంకా కొంచెం ఇందులో కూడా కొంచెం డాన్స్ తగ్గింది అంతే. ఇంకా మిగతా మీరంతా సూపర్. చరణ్ సాయిజీ మీరేం లేదు, మీ మాస్టర్ ఏం చెప్పారు అవన్నీ చేస్తారు మీరు. ఎందుకంటే మంచిగా దొరికాడు నీకు, బాగా చేస్తున్నాడు, ఏదంటే అది చేయగలుగుతున్నాడు. సో ఇంకా మౌల్డ్ చేసుకోండి ఫుల్ గా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. జడ్జెస్ టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్ మీ స్కోర్. 8.5 out of 10. హన్సిక గారు. 8 out of 10. గణేష్ మాస్టర్. 8 ఏమైంది, మీ ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదా? కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గర్ల్స్ ఛాలెంజ్ చేయడానికి బాయ్స్ టీం నుంచి ట్రంప్ కార్డ్ రాబోతున్నాడు మధు బాబు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మధు. అరే అమిత్, ఈరోజు మన కాలేజ్ లాస్ట్ డే కదరా, నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? అమిత్, ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావుగా, ఏమైంది? మమ్మీ, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. హాయ్, నా పేరు అమిత్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో జడ్జెస్, మరి పర్ఫార్మెన్స్ అయితే మధుబాబుది మధ్యలో ఆగిపోయింది. ఇంకొక ఛాన్స్ ఉంటుందా ఆర్ యాజ్ పర్ ద రూల్స్ ఇక్కడతో ఆపేస్తున్నామా శేఖర్ మాస్టర్? యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే డెఫినెట్ గా ఆఫ్ చేయాలి, ఇంకో ఛాన్స్ అయితే లేదు. వీళ్ళు ఆర్టిస్టులు ప్లస్ ఇప్పుడు మనకి
స్టార్ట్ అయింది కాంపిటీషన్ కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వాలంటే మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా ఇలాగా స్టేజ్ మీద చేసి మిస్టేక్ అయితే మళ్ళీ ఇంకొక ఛాన్స్ కావాలని ఎవరు అడగకుండా ఉంటానంటే ప్రతి ఒక్కరు ఇటు గాని ఎవరైనా మీరు ఓకే అంటేనే నేను ఛాన్స్ ఇవ్వగలం. మా గర్ల్స్ టీం నుంచి అంతా ఓకే. సో గర్ల్స్ టీమ్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫర్ ద సెకండ్ ఛాన్స్. అండ్ మీకు ఎప్పుడైనా మిస్టేక్స్ జరిగితే మీకు లేకపోతే పర్ఫెక్ట్. బాయ్స్ టీమ్ నుంచి ఆది అందరూ ఓకే చెప్పారు. ఇంకోసారి ఎవరైనా మిస్టేక్ జరిగితే జరిగినట్టే అక్కడతో ఆగిపోవడమే పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకొక ఛాన్స్ ఉండదు. థ్యాంక్ యూ జడ్జెస్. మధు గుడ్ లక్ మధు, కిల్ ఇట్ నౌ. థ్యాంక్ యూ. కుమ్మేసి అంతే. ఆల్ ద బెస్ట్ గైస్. అరే అమిత్, ఈరోజు మన కాలేజ్ లాస్ట్ డే కదరా, నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? అమిత్, ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావుగా, ఏమైంది? మమ్మీ, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. హాయ్, నా పేరు అమిత్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా సార్. పోరా, చూడ్డానికి ఇలా ఉన్నా నీకు ఎవడిస్తాడరా జాబ్? వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి తిరిగడు అనేక సృతుల్ని తనులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది? హలో అమిత్, అక్కకి పెళ్లి కుదిరిందిరా, అమౌంట్ ఏమైనా పంపించగలవా? అమ్మా, పంపిస్తాను. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్న అంటూ ఎలలోపింది. హాయ్ అమిత్, మేము మల్లమ్మల ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన ఆడిషన్స్ లో మాస్టర్ గా సెలెక్ట్ అయ్యారు. జోలాలి తానే నానే నాయనే. Amit, sir, I don't know about you, but first time watching you, tremendous work. అమిత్ మాస్టర్, ఏంటి అమిత్ ఇలా చేస్తా ఉంటే ఎలా? అమిత్ కొరియోగ్రఫీ, ఆ లైటింగ్ సూపర్ సూపర్ సూపర్. अमित जी बहुत अच्छा बना है. I want to say something to Amit. I think you're going to be a very big master someday. యాక్చువల్లీ వెరీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ అమిత్ మాస్టర్ స్టోరీ కూడా ఇది తన పర్సనల్ స్టోరీ. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు అమిత్ మాస్టర్ అనేసి. సో జడ్జెస్, శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు? మేము డాన్సర్స్ కదా, డాన్స్ తప్ప మాకేం రాదు, ఏం చేయలేము కూడా. ఒక డాన్సర్ కి ఏ పని చేసినా, అది సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండొచ్చు, వేరే జాబ్ అయి ఉండొచ్చు, అది ఇది ఏ చేసినా డాన్స్ తప్ప ఇంక వేరే ఏం ఉండదు మైండ్ లో. అదే నాకు డాన్స్ మిస్ అయిపోతే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా, మాస్టర్ వెళ్ళిపోతే మాకెక్కడ ఊరికి పోయిద్దా అని ఫైనల్ లో డాన్స్
డాన్స్ అందరూ అరిస్తే సాంగ్ అయిపోయేటప్పుడు వీళ్ళందరూ అరుస్తున్నారు అంటే ఆ బాధతో పెయిన్ తో. అంటే నేను అక్కడి నుంచి వచ్చాను కదా, ఆ పెయిన్ తెలుసు. ఇంకోటి ఏంటంటే అమిత్ కి జాండీస్, తనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, 2 days లేదుండే. అయినా సరే ఇది వచ్చి చేసి ఏదైనా ఢీ కొట్టాలి, వెళ్ళాలి, ఇది మిస్ చేయకూడదు, మిస్ కాకూడదు. తను పడే తపన ఇది చూస్తుంటే మాకు మేమే చూసుకున్నట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ కి వస్తే మధు మాస్టర్ చేస్తున్నావు మధు, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే బెటర్ మధు. అవును మాస్టర్. మళ్ళీ నువ్వు మధ్య మధ్యలో మర్చిపోతున్నావు, మర్చిపోయి మళ్ళీ అందుకుంటున్నావు. ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి మధు. అమిత్, నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది అమిత్. యు హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. కానీ నువ్వేం ఫీల్ అవద్దు, నీకేం కాదు, నీకు మేమున్నాం. ప్లీజ్ 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 మాకు చెప్పడానికి మీరు ఏం ఇదవద్దు. నువ్వు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, మళ్ళీ రావాలి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్. అమిత్ మాస్టర్ చాలా క్లెవర్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారు. ఇప్పటి వరకు కూడా మన మధు గారు ఇక్కడికి రావడానికి కారణం మీరే. ఫస్ట్ మీరు, తర్వాత మీరు చేసిన హార్డ్ వర్క్ అయి ఉండొచ్చు. సో నాకైతే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ తెలిసింది, ప్రాక్టీస్ లేదు అని అనిపిస్తుంది మీరు చేస్తుంటే. సో అమిత్, నీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎప్పుడు బయటకు వస్తో తెలియదు, మేబీ నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఏం టెన్షన్ పడకు, చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోదు కదండి. మళ్ళీ రా, మేము ప్రేయర్ చేస్తాం నీ సర్జరీ అంతా మంచిగా జరగాలని. దానికి ఏమైనా అవసరం ఉన్నా ఫోన్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్. థాంక్యూ సో మచ్. స్వీట్ ఆఫ్ యు గణేష్ మాస్టర్. థాంక్యూ. హన్సిక గారు. అమిత్ ఇక్కడికి రా. The reason I gave you a rose because you didn't give up. It's for your effort. No one knows what you're going through now that we know, but you didn't give up. Today what I am judging is just for your choreography. And you are an inspiration to us. And at the same time, Amit, I'll tell you, health is wealth. Please take care of yourself. You're very important. God bless. Madhu, I would just say practice little more, Baba. Sure. Thank you, judges. Scores. Shekhar Master, we'll start with you. Seven out of 10. Hansika garu, me score. Seven out of 10. Ganesh Master. $21 out of 30. Thank you, judges. And Madhu Anna. Profession theme lo boys team nunchi performances anni finish ayyayi and me score is 74 out of 90. ఇప్పుడు నీ ఛాలెంజ్ ఏంటి? వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఛాలెంజ్ లేదు, వాళ్ళతో మా ఛాలెంజ్ ఏంటి? ఉంది, ఛాలెంజ్ ఉంది. ఉంటే మనం శ్రీ సత్య ఇలా రా, ఒకసారి స్టేజ్ మీదకి రా నాన్న. మేము మా మధుబాబు అన్న అడిగి డెసిషన్ తీసుకుంటాం. అన్న ఏం చేద్దాం ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? కాదన్నా, ఎపిసోడ్ లో ఎంటర్ అవగానే మనం ఒక డైలాగ్ చెప్పాం. ఏంటది? వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడమ్మ మొగుడు. ఓకే, అది శేఖర్ మాస్టర్, నేను డెసిషన్ తీసుకుంటాను మీ అందరి తరపున. నెక్స్ట్ వీక్ అంటే రేపు జరగబోయేటువంటి ప్రొఫెషన్ థీమ్ 2.0 గర్ల్స్ గెలిస్తే కనుక ఆ పై వారం వీళ్ళు స్కూల్ పిల్లలు గెటప్ వేసుకుని వస్తారు. అందరు నిక్కర్లు, చొక్కాళ్ళు, టైలు నీట్ గా దువ్వుకుని. మాస్టర్ గా ఆయన ఉండకూడదు, ఆయన కొడతాడు. పర్లేదు, కొట్టించుకోండి. సో రేపు జరగబోయేటువంటి పర్ఫార్మెన్స్ లో ఆడపిల్లలు గెలిస్తే బాయ్స్ టీమ్ నిక్కర్లు వేసుకుని వస్తారు. కాదు మాస్టర్, ఎవరు బెట్ కడుతున్నారు, ఎవరు ఓడిపోతున్నాడు, ఎవరు పనిష్మెంట్ తీసుకోవాలి, ఏం జరుగుతుంది మాస్టర్ ఇక్కడ? వచ్చాడయ్యా హీరో. ఒకవేళ మాకు టీచర్ ముద్దొస్తే ముద్దు పెడతాం. కాదు, నువ్వు టీచర్ కి ముద్దు, సార్ నచ్చపోతే సార్ 2 కాదు 10 ఇస్తాడు. అప్పుడు మా గెటప్ అదే కదా మాస్టర్. ఇందాక టాస్క్ ఎందుకన్నావు? ముద్దు పెడతారనగా మా గెటప్ అదే కదా అంటావు. ఏందిరా నువ్వు?
రేపు రాత్రి జరగబోయేటువంటి ఎపిసోడ్ లో మరి గర్ల్స్ బాయ్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్సెస్ చేసి గెలిచి వచ్చే వారం బాయ్స్ ని స్కూల్ పిల్లల గెటప్ లో మనం చూడబోతున్నామా? తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి 9:30 PM కి తిరిగి కలుసుకుందాం. Until then, you guys take care. Good night.